మీరు ప్రాణాలతో బయటపడడమే పెద్ద అవును అదృష్టం. మాకు తెలియదు కదా ఎలా జరిగిద్దని. రూముల్లో ఉన్న వాళ్ళం పగల కొట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాం. అందరం ఒకళ్ళొకళ్ళు కేకేసుకున్నాం, అందరం కేకలు వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాం. దానివల్ల మనుషులు సేవ్ అయ్యాం. ఎంత బంగారం ఎండి ఇళ్ళల్లో ఉన్నాయి మొత్తం కరిగిపోయినాయి ఇలాగా. ఇప్పుడు వస్తారు గవర్నమెంట్ వాళ్ళని కానీ లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు వచ్చి మిమ్మల్ని కదిలించి అడిగినా గానీ మీరు ఏం సాయం కోరుకుంటారు? ఏ విధమైన మళ్ళీ సాయం? మాకు ఇదే బతుకు తెరువు కావాలంటే ఏం అక్కర్లా. అందరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, ఉంచలేదు ఇక్కడ. ఇన్సూరెన్స్ లాంటిది మీకు ఏమన్నా ఉందా? ఇన్సూరెన్స్ ఏం పెట్టుకోలేదు సార్, ఏ కొట్టుకి ఇన్సూరెన్స్ పెట్టుకోలేదు. ఓన్ బిజినెస్ ఇదంతా, ఓన్ గా చేసుకుంటాం మేము. ఓన్ బిజినెస్ మొత్తం అన్ని కొట్లు కలిపి చాలా ఉంటది, నష్టం వాటిల్లింది. చాలా ఉంటది. ఒక్కొక్క షాప్ కి 25-30 లక్షల సరుకు ప్రతి షాప్ కు ఉంటది. పెద్ద పెద్ద షాపులు ఇవి, 100 ఫీట్ల లోతు షాపులు. అందులో ఇక్కడే మేము ఉంటాం అన్నమాట, ఇందులోనే ఉంటాం. దానివల్ల ఇదంతా లాస్. సో ఇది ఇక్కడి పరిస్థితి. బాచ్పల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు, బాధితుల ఆర్తనాదాలు. సో ప్రభుత్వం ఏ రకంగానైనా వీళ్ళని ఆదుకోవాలని అండ్ వీళ్ళకి జీవనోపాధి మళ్ళీ కలిగించాలి, చూపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ సాయితో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.